హెరిటేజ్ సీఈఓగా పనిచేయటం, హెరిటేజ్కి సంబంధించిన హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి ఆవిడ సేల్స్ చీఫ్గా అవతారం ఎత్తారు. పాప అచ్చెన్నాయుడు ఆయన బరువు తగ్గే పనిలో ఆయన ఉన్నాడు, ఆయన ఆలోచనలు ఆయనే. మరి మంత్రులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో వేశారో కానీ ఆ సనాతన డ్రెస్సు ఆ రోజు నుంచి పట్టుకుంది ఆయనకి శని. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నారు. ఇక అంతే, ఇక ఆ రోజు పట్టుకుంది. ఆ డ్రెస్ చూస్తే నిద్ర పట్టడంలో మళ్ళీ ఎందుకు అంటే నైట్ కల్లోకి వచ్చేస్తుంది, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చేస్తున్నారు. ఏమరా పాపాత్ముడా, ఎన్ని అబద్ధాలు చెప్పావురా, ఎంత దారుణాలు చేసావురా, ఏమైపోయిందిరా నీకు, నేను చక్కగా ఏదో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చాను, ఆ పోస్ట్ చేసుకోవచ్చు, ఇంకేం కావాలి నీకు అని ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఆయన్ని నిద్ర పోనీయటం లేదు. నామాలు ఒకరోజు నామాలు పెడుతున్నారు, ఏం నామాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఊయిబూది నోట్లో వేసుకుంటున్నాడు, అయినా పాపం పరిహారం కావట్లా. ఎక్కడికి పోతే పాపం పరిహారం? నువ్వు పెట్టుకుంది ఎవరితో? కలియుగ దైవంతో పెట్టుకున్నావు. ఎక్కడికి పోతారు సార్? గాప్ చూప్ సంబార్ బుడ్డి ఒక్కడు మాట్లాడటం లేదు ఈరోజు తిరుమల లడ్డు గురించి, తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు గురించి ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారంట. చంద్రబాబు నాయుడు కూడా కనీసం హెరిటేజ్ మీద అడు తిరిగి డమాల్ ఆయన ఎవరో మొన్న పార్లమెంట్లో కిచ్ పడిపోయింది, షేర్ పడిపోయినట్టు 4,000 కోట్లు పడిపోయాయి షేర్ వాల్యూ. 4,000, నాకు తెలిసి 2,000 కోట్లు ఎంతో స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చింది ఒక 3 రోజుల్లో. ఎక్కడికి పోద్ది పాపం? ఇంతకుముందు కేసులన్నీ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాడు. అంటే మీ పాపం పండింది అని చెప్పడానికి ఇవన్నీ ముచ్చుతోరణకలు. ఈ ఇంతకుముందు పెట్టిన లిక్కర్ స్కాము, తర్వాత ల్యాండ్ రాజధాని భూముల అసైన్మెంట్ ల్యాండు అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కంప్లైంట్లు పెట్టారు. సో మీరు కేసులు క్లోజ్ చేసుకున్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు వచ్చి సారీ కేసులు క్లోజ్ చేయొద్దు. మీ కర్మగాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఈ 4వ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పిటిషనర్ అయిపోయినారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కేసులో మీ బెయిల్ క్యాన్సిల్ చేయించడం ఖాయం, ఈ కేసుని సిబిఐకి అడగటం ఖాయం. ఎందుకు ముఖ్యమంత్రి అక్యూజ్డ్ కింద డీజీపీ ఎట్ట పనిచేస్తాడు? ఇప్పుడు మీ ఏపీసీఐడి డిఐజీ ఎవరి కింద పనిచేస్తాడు? అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నాడు. అక్యూజ్డ్ కింద పనిచేసే ఏపీ డిఐజీ సిఐడి డిఐజీ నీకు ఫేవర్గా రాయక నీకు అగెన్స్ట్గా ఎందుకు రాస్తాడు అనేది రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్. సో వ్యవస్థలని ఈ విధంగా వాడుకుంటూ మీరు ప్రజలకి మంచి సంకేతం, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన మీరు ప్రజల దగ్గర నీతి కబుర్లు చెప్తే ఎట్లా కుదురుతుంది? పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగులు చెప్తే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు మీరు ప్రజా సంక్షేమం మీద ప్రజల కోసం పరిపాలించటంలా 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే ఎంత దోచుకున్నామరాయా అంటే మనం ఇంకోసారి అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, పర్మనెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మకాం ఎత్తేసి ఏదో దేశంలో ఒక దీవి కొనుక్కొని, ఆయన పేరు ఏదో ఉన్నాడు, ఆయన పేరేంటి కర్ణాటకలో స్వామి నిత్యానంద స్వామి కొనుక్కున్నట్టు ఒక దీవి కొనుక్కొని ఇంకా ఆ దీవిలో ఉంటామే మీరు. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే భవిష్యత్తులో ఉండే పరిస్థితే కనపడలా. ఒక నిత్యానంద స్వామిలాగా ఒక దీవి కొనుక్కొని ఆ దీవుల్లో ఉండాల్సిందే మీరు. దానికోసం పోగేసుకున్నట్టు ఉంది డబ్బులన్నీ. ఎందుకు ఇన్ని తప్పులు చేసిన తర్వాత రేపెవరు చట్టం వదలదు కదా సార్. నేను వాళ్ళని శాపాలు పెట్టడంలా, 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు క్లోజ్ అయినాయి, రేపు రీఓపెన్ అవుతాయి. రేపు రీఓపెన్ అయితే ఏమవుతుంది పరిస్థితి మీది? జైల్లోనేగా శేష జీవితం, శేష జీవితం జైల్లోనే, ఎక్కడికి పోదు. చట్టం అనేది చాలా పొడవైంది చంద్రబాబు నాయుడు గారు, చట్టం చేతులు చాలా పెద్దవంట, ఎక్కడికి పోవు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ది చేంజ్ అలైన్మెంట్ ఆల్సో బెనిఫిటెడ్ ది ల్యాండ్స్ ఆఫ్ 9.67 acres held by Mr. Heritage Foods. The suit the requirement of the accused A1, A3, A4, A14 changed the alignment was shared with the master plan before notification and finally the master plan was notified along with the tentative alignment of RR.
బిఫోర్ నోటిఫికేషనే వీళ్ళు చేంజ్ చేసి పడేశారు. ఫైనల్ చేంజ్ A1 అప్రాప్రియేటెడ్ ది హౌస్ ఆఫ్ A3 విత్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ ఎ క్విడ్ ప్రోకో ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. లింగమనేని ఏం చేశాడు, నా భూములకి రేట్లు పెరిగేటట్టు చేశారు కదా సార్, ఇది కూడా తీసేసుకోండి, నా హౌస్ ఇచ్చేస్తానని ఇచ్చేసారు. Thus, after the resolution of the above lands, the A14 in prior conspiracy with the public servants notified, notably A1 organized the decision making of the IRR element so as to avoid the passing through the IRR through their land, thereby protecting their lands from the forcible land acquisition. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం ఎటు వెళ్లకుండా, వాళ్ళ ల్యాండ్లకుండా వెళ్లకుండా A1 ఎక్యూజ్డ్ మొత్తం అధికారులతో మాట్లాడి వీళ్ళ అడ్జసెంట్ ల్యాండ్లకుండా అలైన్మెంట్ వెళ్ళే విధంగా మొత్తం ప్లాన్ చేసి వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్కి 10 ఎకరాలు అంటే ఒక 5 లక్షలకి ల్యాండ్ కొంటే అది 50 కోట్లు అయిపోయేటట్టు, లింగమనేని 50 లక్షలు కొంటే అది 300 కోట్లు 200 కోట్లు ల్యాండ్ అయిపోయేటట్టు ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మొత్తాన్ని ప్లాన్ చేసి కొన్నారు. సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళు ఏం రాశారు అంటే, ఇవన్నీ చాలా ఉన్నాయిలండి, ఇంకా ఇవన్నీ చదివి ప్రజలకు బోరు కొట్టించడం ఎందుకని. ఇన్ వ్యూ ఆఫ్ ది ఎవిడెన్స్ అండ్ వెరిఫైడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ది కీ రోల్ ప్లేడ్ బై A14 is the larger conspiracy relating to the design with the quite registered with the mind has been filed before this honorable court, adding A14 as the list of the accused. సో ఇన్ని వందల డాక్యుమెంట్స్, ఇంత ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ కేసులో చాలా ప్రధానమైన నిందితులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఏపీసీఐడి ఎలా వద్దంటుంది? ఈరోజు ఏపీసీఐడి ఎలాగా కేసును క్లోజ్ చేస్తుంది? ఈ సిఎల్డీడ్ కూడా నేను ఒక్కసారి చదివిన తర్వాత నేను ఈ రాష్ట్ర ప్రజలకే ఈ విషయాన్ని వదిలేసి, అంటే ఇది చూడండి, విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, డాక్యుమెంట్ నెంబర్ 8025 of 2024, SRO పెదకాకాని నెంబర్ 1. నెంబర్ 2 విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8622 డేటెడ్ 7/10/2024, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8621 డేటెడ్ 7/10/2014, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్యుమెంట్ నెంబర్ 8028 డేటెడ్ 8/9/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సోన్సా పంజాగుట్ట, రెండవ పార్టీ వారు లింగమనేరి ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 6/9/2014, డాక్యుమెంట్ నెంబర్ 8027. విక్రయ దస్తావీజు రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు LEPL ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మల్లీ నోన్ యాజ్ లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పేరు మార్చారు. డాక్యుమెంట్ నెంబర్ 8026 of 2014, SRO పెదకాకాని. డాక్యుమెంట్ నెంబర్ కాదు, డేట్ 8/9/2014, వ్రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 of 2014. డాక్యుమెంట్ ఇది డేటెడ్ 7/10/2014, రెండవ పార్టీ వారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున చైర్మన్ HR, డాక్యుమెంట్ నెంబర్ 8623 of 2014. రాష్ట్ర ప్రజలు ఈ డాక్యుమెంట్లు అంతా చూడాలి, ఎందుకంటే మనం వేగ్గా మాట్లాడితే మళ్ళీ లేనిపోయిన లీగల్ నోటీసులు వస్తాయి. ఎందుకు వేగ్గా మాట్లాడటం? ఏపీసీఐడి వాళ్ళ ఆరోపణలు, వీళ్ళ కొన్న డాక్యుమెంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆ ప్రాపర్టీసు కొనేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే మరి 4,000 కోట్లు అయింది, 40,000 కోట్లు కూడా అవుతాయి. డాక్యుమెంట్ డేటెడ్ 8/9/2014, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రెండో పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 of 2014. డాక్యుమెంట్ హెరిటేజ్ ఫుడ్ 8/9/2014, రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8025 of 2014. ఇవన్నీ అవే.
8027 of 2014, 8028 of 2014, 8621 of 2014, 8622 of 2014, 8623 of 2014, document number 5867, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 7/7/2014. ఇది ఒక డాక్యుమెంటు. ఇది డాక్యుమెంట్ నెంబర్ 5865 ఆఫ్ 2014, డేటెడ్ 7/7/2014. ఇదొక డాక్యుమెంటు. వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, పంజాగుట్ట, హైదరాబాద్ తరపున వైస్ చైర్మన్ సిఎస్ కాళేశ్వరరావు వయసు 50 సంవత్సరములు. ఇది కూడా 5866 ఆఫ్ 2014 డాక్యుమెంట్ నెంబర్. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీసు 5869 ఆఫ్ 2014. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్సే. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సో అండ్ సో. ఇది 5868 ఆఫ్ 2014. ఈ డాక్యుమెంట్లు ఇంకా ఉన్న 29 డాక్యుమెంట్ల రూపంలో నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారిని కూడా అడుగుతున్నా. మేడం గారు, ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజధాని క్యాపిటల్ బహుశా అమరావతి రాజధాని అంటే మేమందరం అనుకున్నాము ఇక్కడ రాజధాని పెడితే మా ప్రాంతంలో పెడితే ప్రాంతం డెవలప్ అవుద్ది అనుకున్నాం. కానీ ఈ విధంగా ల్యాండ్లు కొనేసేసుకొని హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద, లింగమనేర్ పేరు మీద ల్యాండ్లు కొనేసుకొని ఇప్పుడు ఈ ల్యాండ్లకు 100 కోట్ల రూపాయలు డెవలప్ అవ్వాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ పాములుగా వాడేసేసి అమరావతి క్యాపిటల్ అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. మరి రేపొద్దున సిఆర్డీ అధికారులు మాకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వరు, రోజు అమరావతి రైతులందరూ వెళ్ళి గొడవ పెడుతున్నారు. ఈ విధంగా హెరిటేజ్ ఫుడ్స్కి ల్యాండ్లు కొనుక్కొని అమరావతిలో ఈ అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎవరి స్వార్థం కోసం? ప్రజల స్వార్థం కోసమా, మీ స్వార్థం కోసమా? సో కాబట్టి నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో కేసులు క్లోజ్ చేసుకోవటం, మాట్లాడకుండా ఉండటం, ఎదురుదాడి చేయటం, మీడియాలో కథనాలు ప్రసాదించటం, అవసరమైతే కేసులు వేయటం, మాలాంటి వాళ్ళని బెదిరించటం, ఇదిగో ఈ విధంగా చేసే అన్ని లొత్తుకోరు పనులు చేసి మాలాంటి వాళ్ళు మాట్లాడితే బురద జల్లుతున్నారా అంటే పొరపాటు, తప్పు. ప్రజలు అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఏపీసీఐడి ఏదైతే ఆరోపణ చేసిందో హెరిటేజ్ ఫుడ్స్ మీద ఆ ఆరోపణలే మాట్లాడా. హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఆధారాలతోటి సేల్ డీడ్లు కొనిందో ఆ సేల్ డీడ్లన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. ఒక్క సేల్ డీడ్ కూడా నేను మ్యానిపులేట్ చేసింది కాదు. ప్రతి సేల్ డీడ్